మరి కాసేపట్లో మంత్రులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ సమావేశమై కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. ఉదయం 11:30 గంటలకి సచివాలయంలో ఈ మీటింగ్ ఉంటుంది. రాజకీయ అంశాలు, ప్రభుత్వ వ్యవహారాలపై సమీక్ష జరుపుతారు. ఐఆర్ఎఫ్సీ నుంచి మెట్రో లోన్ విడుదలపై జాప్యంపై మంత్రులతో చర్చిస్తారు సీఎం. ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరిపైన కూడా చర్చ జరగనుంది. వానాకాలం సీజన్ కి రైతు భరోసా నిధుల విడుదల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. అంతేకాదు తుమ్మిడి హెట్టి విషయంలో మహారాష్ట్ర వైఖరిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లేలా మంత్రులకు సూచనలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఎవరెవరు మంత్రులు హాజరు కాబోతున్నారు? ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇది రెండోసారి ఇన్ఫార్మల్ క్యాబినెట్ సచివాలయంలో భేటీ కాబోతుంది. ఇన్ఫార్మల్ క్యాబినెట్ గానే దీన్ని చెప్పొచ్చు. అధికారులు ఎవరు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయట్లేదు. మొదటగా ఈరోజు 11 గంటలకి క్యాబినెట్ సమావేశం ఉంటుంది అని జిఏడి అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. కాకపోతే అది అమలు కాలేదు. దానిలో భాగంగానే ఈరోజు ఇన్ఫార్మల్ క్యాబినెట్ అండ్ పొలిటికల్ క్యాబినెట్ కూడా జరగబోతుంది. రాజకీయపరమైన అంశాలతో పాటుగా ప్రభుత్వపరమైన అంశాలపై సమీక్ష చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటుగా మంత్రులు, దాదాపు మంత్రులందరూ, ఒకరిద్దరు మినహా మిగతా మంత్రులందరూ కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా దీంట్లో మెట్రోకు సంబంధించి ఐఆర్ఎఫ్సీ నుంచి రావాల్సిన మెట్రో నిధులపై జరుగుతున్న రచ్చపైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తిప్పికొట్టాలి, ఎందుకు లోన్ రాకుండా ఆగిపోయింది అనే అంశాలను ప్రధానంగా ఈరోజు చర్చించున్నారు. దాంతోపాటుగా రైతు భరోసాకు సంబంధించిన తేదీని ఖరారు చేయడం పైన కూడా స్పెషల్గా ఫోకస్ చేయనున్నారు. ఇప్పటికే మదిరాలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని చేపట్టాలనేది ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలను కూడా చర్చించబోతున్నారు. దాంతోపాటు మీనాక్షి నటరాజన్ వ్యవహారం తర్వాత జరగబోతున్న ఫస్ట్ మీటింగ్ ఇది. మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో జరిగిన ఇష్యూలో జరిగిన ఎర్రర్స్ ఏంటి, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇలా తెలంగాణ నుంచి ఒక కేసు నమోదైన నేపథ్యంలో అది ఎక్కడ ఫెయిల్ అయ్యామనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఈరోజు సమీక్షించుకున్నారు. దాంతోపాటుగా సిఎస్కు సంబంధించిన పదవీకాలం ఈ నెల 30తో ముగుస్తుంది. దానికి సంబంధించి కొత్త సీఎస్ ఎవరు అనే అంశాలను చర్చించబోతున్నారు. ముఖ్యంగా ముగ్గురు అధికారుల పేర్లు రేస్లో ఉన్నాయి. జయేష్ రంజన్, వికాస్ రాజ్, అట్లాగే సంజయ్ జాజు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. యూనియన్ గవర్నమెంట్ సెక్రటరీ డోనర్గా ఉన్నారు డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ రీజియన్కి. ఆయన తీసుకురావాలనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎట్లాంటి అవకాశాలు ఉంటాయి. జయేష్ రంజన్కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి చాలామంది మంత్రులు జయేష్ పేరు ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఏ రకమైన స్టెప్ తీసుకోబోతుంది ప్రభుత్వం అనేది అది కూడా ఈరోజు డిస్కస్ చేయబోతున్నారు. ఇక తుమ్మిడి హెట్టికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే తేల్చుకోవాలి, ఏదో ఒక అంశాన్ని తేల్చుకొని మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలి, దీనికి సంబంధించి కిషన్ రెడ్డి ఇనిషియేట్ చేయాలని గతంలోనే సీఎం చెప్పారు. ఇప్పుడు కూడా మహారాష్ట్రకు సంబంధించి మంత్రుల బృందం ఫడ్నవీస్ అపాయింట్మెంట్ కోరి అక్కడికి వెళ్ళాలి, ఎవరెవరు వెళ్ళాలి అనే దానిపైన కూడా ఈరోజు సమీక్ష చేయనున్నారు. దాంతోపాటుగా ఢిల్లీకి కేంద్ర మంత్రులు వెళ్ళి జలశక్తి మంత్రితో పాటు ప్రధానమంత్రిని అట్లాగే కేంద్ర మంత్రులను కలవాలనేది, రాష్ట్ర మంత్రులు వెళ్ళాలనేది ఒక నిర్ణయం జరగాల్సి ఉంది. దాని గురించి కూడా ఈరోజు చర్చించున్నారు. అధికారులు లేకుండా జరిగే సమావేశం కాబట్టి డెఫినెట్గా పొలిటికల్తో పాటుగా పాలనాపరమైన అంశాలు కూడా చర్చించున్నారు. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.